కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న కేటీఆర్ ఒక్కరికైనా పింఛన్ పెరిగిందా అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 3 వైద్య కళాశాలలే ఏర్పాటయ్యాయన్న కేటీఆర్ 9.5 ఏళ్ల భారాస పాలనలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న కేటీఆర్ మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 5 గ్యారెంటీలు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని మా చెల్లెళ్ళని నేను అడుగుతా ఉన్నా, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలైన మాట వాస్తవమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట వాస్తవమా అబద్ధమా? అబద్ధం అంటే ఒక్కసారి చేయలేబట్టండి, అబద్ధమైతే ఒక్కసారి చేయలేబట్టండి. మరి అబద్ధమైతే ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని, అబద్ధాల ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రశ్నించే గలం రాకేష్ రెడ్డి రూపంలో రేపు శాసనమండలికి పంపించండి చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ మాట ఇచ్చినాడు, రైతులతో పాటు ప్రతి వర్గానికి మాట ఇచ్చినాడు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 రూపాయలు నేను వారి ఖాతాలో వేస్తాను, 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను అన్నాడు. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నాడు బలంగా, ఒక్కసారి కాదు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేయొచ్చు అనుకుంటా ఉన్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు అబద్ధం చెప్తాడు. ఎప్పుడో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం నెలకు 2,500 రూపాయలు ఖాతాల్లో పడుతూ ఉన్నాయి అని ఆదిలాబాద్ లో రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఉత్తరప్రదేశ్ లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆమె చెప్తున్నది, తెలంగాణలో మా ప్రభుత్వం నెలకు 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నది అని పచ్చి అబద్ధాలు వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల సభల్లో డైరెక్ట్ గా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేరుగా చెప్తా ఉన్నారంటే ఎంత తెప్పరితనం, ఎంత ధైర్యం, ఎంత మోసం దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.